ముందు నెల అంటే జూలై 25వ తేదీ ఈ కస్టమర్ అయితే నాకు బ్లౌజులు 3 ఇచ్చింది. 2 చీరలు, 3 బ్లౌజులు ఇచ్చింది. లైనింగ్ బ్లౌజులు కుట్టమని. పెన్లు ఉండాది. ఆగస్టు 14వ తేదీ నాకు పెన్లు ఉండాది, ఆ లోపు కుట్టి అని చెప్పింది. నాకు ఇప్పుడు స్కూల్ లైనింగ్లు యూనిఫామ్లు ఉన్నాయి అనేసి కుడతానులే, ఆ టైం కదా, ఇంకా టైం ఎక్కువనే ఉంది అని తీసుకున్నాను. నాకు పాత కస్టమరే ఆమె. సరేలే కుడతానని చెప్పిన. తర్వాత నాకు మళ్ళీ 14వ తేదీని అప్పుడు చెప్పిండేదే కానీ నాకు ఎప్పుడు మళ్ళీ ఫోన్ కానీ చేసింది ఈరోజు వస్తాను కుట్టు అనేసి. సరే కదా, ఇంక ఈరోజు చెప్పింది కదా, పెన్లు అంటే ఖచ్చితంగా జాకెట్ ఎత్తకపోతుంది కదా అనేసి నేను 14వ తేదీకి ముందు అంటే 2 రోజులు ముందుగానే కుట్టేసిన. కుట్టినాక ఇంక వస్తుందనేసి ఫోన్ చేస్తే చూసినా, వెయిట్ చేసిన రాలా. మళ్ళీ ఫోన్ చేస్తే ఏంకా జాకెట్ ఎత్తకపో కుట్టాల, పెన్లు అంటివి కదా కుట్టేసినానంటే, లేదు నాకు ఇప్పుడు జ్వరం వస్తుంది, ఇంకెప్పుడన్నా వస్తాను, నేను పెళ్ళికి కూడా పోవాలా అని చెప్తాంది. అట్లా నెలకు నాకు ఎంత బాధ అవుతుందో, నాకు బాధ ఇట్లా ఫోన్లోనే. ఏంకా నేను కుట్టినానుక, మాకు కుట్టినాక ఇట్లా చేస్తావు, కుట్టకపోయిందంటే ఏమ్మా మేము పెళ్ళి ఇవ్వాలని చెప్పినా నువ్వు కుట్టిన లేదని నువ్వు అడుగుతావు. ఇప్పుడు నేను కుట్టినాను, నేను డిజైన్ పెట్టి కుట్టి పెట్టినాను, నీకు పెళ్ళికి పోవాలని నెలకు కష్టపడి, నువ్వు ఇప్పుడు రానంటే ఎట్లాకా అని చెప్పితే, సరేలే అయితే పెళ్ళికి నేను పెళ్ళికి పోవాలా, ఇంకా 2-3 రోజుల్లో వచ్చి ఎత్తుకొని పోతాను, అట్లే మా పిల్లని కూడా యూనిఫామ్ ఉన్నాయి కుట్టిద్దువు అని చెప్పింది. సరే అని ఇంకెట్లకా నాకు ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో రావాలక, కుట్టలేదనుకో, ఏం కుట్టలేదమ్మా మేము పెళ్ళి వాళ్ళంటావు, ఇట్లయితే ఎట్లకా అని చెప్పాలకో 2-3 దినాల్లో వస్తాననింది. మళ్ళీ ఎప్పుడో 4 రోజులకు వచ్చి జాకెట్ అయితే ఎత్తుకొని పోయింది. ఇంకా 2 జాకెట్లు, 2 చీరలు ఇవన్నీ ఉన్నాయి. ఒక చీర, 2 లైనింగ్ జాకెట్లు ఇవన్నీ ఉన్నాయి. దాంట్లోకి ఎప్పుడు వస్తుందో ఏమో నాకు తెలియదు. అవి కూడా కుట్టేసి పెట్టేసిన. అవి ఎత్తకపో అంటే నా తాను ఇప్పుడు డబ్బులు లేదు, ఎప్పుడో ఎత్తకపోతాలే అని చెప్తాంది. చూడండి.